నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా మన ఇంటికి మన ఆరోగ్యానికి మధ్య ఒక తెలియని బంధం ఉంటుందని? అవునండి, మన ఇంట్లోనే ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన ప్రదేశముంది. అది మనల్ని ఆరోగ్యంగా ఉంచగలదు, లేదా అదే మనల్ని పదే పదే అనారోగ్యానికి గురిచేయగలదు. రండి, ఈరోజు ఆ శక్తి క్షేత్రం గురించే పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకో తరచుగా నీరసంగా అనిపిస్తోందా, లేదా ఏదైనా అనారోగ్యం వస్తే కోలుకోవడానికి చాలా సమయం పడుతోందా? మనం డాక్టర్ల చుట్టూ తిరుగుతాం, మందులు వాడతాం, కానీ అసలు సమాధానం ఎక్కడో మందుల్లో తాకుండా మనముంటున్న ఇంట్లోనే దాగి ఉండొచ్చు. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సమాధానం మన ఇంట్లోనే దొరకొచ్చు. ఈరోజు మన విశ్లేషణలో ఇంటిలో ఉన్న అన్ని దిక్కుల గురించే కాదు, కేవలం ఒకే ఒక్క దాని గురించి, అత్యంత కీలకమైన ఒక దిశ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వాస్తుశాస్త్రంలో దీన్ని ఏకంగా ఆరోగ్య కేంద్రమని పిలుస్తారంటే మీరే అర్థం చేసుకోండి. అదే ఉత్తర ఈశాన్య దిశ, అంటే నార్త్ ఈస్ట్. మనం సింపుల్గా ఎన్ఎన్ఈ అని పిలుచుకుందాం. అసలు ఏంటి ఈ ఎన్ఎన్ఈ జోన్? దీని ప్రత్యేకత ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటికి ఒక హీలింగ్ సెంటర్ లాంటిదన్నమాట. వాస్తుశాస్త్రం ప్రకారం మన ఆరోగ్యం, మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి, అంతేకాదు మన శరీరం దానంతట అదే కోలుకునే శక్తి, వీటన్నిటినీ కంట్రోల్ చేసేదే ఈ దిశే. ఈ జోన్ గనక సరిగ్గా బ్యాలెన్స్లో ఉందంటే మన ఆరోగ్యం కూడా అంతే బలంగా ఉంటుంది. అయితే ఈ హీలింగ్ సెంటర్ సరిగ్గా పని చెయ్యాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలి. ప్రతి దిశకు ఎలాగైతే కొన్ని సహజ శక్తులుంటాయో, ఈ ఎన్ఎన్ఈ జోన్కు కూడా కొన్ని ఉన్నాయి. మరి ఆ నియమాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఈ పట్టికను ఓసారి జాగ్రత్తగా చూడండి. ఎన్ఎన్ఈ జోన్కి సహజమైన ఎలిమెంట్ ఏంటంటే నీరు, వాటర్. అందుకే బ్లూ, బ్లాక్ లాంటి రంగులు, అలల ఆకారాలు దీనికి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. కానీ అదేంటి, ఇక్కడ అగ్నిని సూచించే ఎరుపు, గులాబీ రంగులుగాని, లేదా భూమిని సూచించే పసుపు రంగు వస్తువులుగాని ఉంటే ఏమవుతుంది? సింపుల్, నిప్పు మీద నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఆవిరైపోతాయి. సరిగ్గా అలాగే ఈ వ్యతిరేక శక్తులు ఇక్కడున్న హీలింగ్ ఎనర్జీని పూర్తిగా నాశనం చేసేస్తాయి. సరే, నెగటివ్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు పాజిటివ్స్ వైపు వెళ్దాం. అసలు ఈ క్షేత్రాన్ని ఇంకా బలంగా ఎలా మార్చాలి? ఏ వస్తువులు లేదా ఏ గదులు ఈ ఎన్ఎన్ఈ దిశలో ఉంటే మన ఆరోగ్యానికి ప్లస్ అవుతుందో తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా అంటే చాలా సింపుల్, కానీ నమ్మశక్యం కాని విధంగా పనిచేసే ఒక పవర్ఫుల్ చిట్కా. ఏంటంటే, మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు వాడే మందులుంటాయి కదా, వాటిని తీసుకెళ్లి ఇంట్లో ఎన్ఈఎన్ఈ దిశలో పెట్టండి. అంతే, దీనివల్ల వచ్చే రిజల్ట్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకలా అంటారా? వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే, ఎన్ఎన్ఈ జోన్లోని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం వాడే మందుల ప్రభావాన్ని పెంచుతాయట. అంటే అదే మెడిసిన్ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి మన శరీరం చాలా త్వరగా కోలుకోవడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. ఆ ప్రదేశం మన ఇంట్లోనే ఒక మినీ రికవరీ రూమ్లా మారిపోతుంది. కేవలం మందులే కాదండోయ్, ఈ దిశలో డ్రాయింగ్ రూమ్ లేదా డైనింగ్ ఏరియా ఉండటం కూడా చాలా మంచిది. ఎలా అంటారా? ఒకవేళ డ్రాయింగ్ రూమ్ ఇక్కడుందనుకోండి, మీ ఇంటికి వచ్చే వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో ఉపయోగపడే ఆరోగ్య సలహాలు మీకు అందచ్చు. అదే డైనింగ్ ఏరియా ఉంటే అది మనకు తెలియకుండానే మనని హెల్దీ ఫుడ్ తినేలా ఎంకరేజ్ చేస్తుందట. ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. ఈ ఆరోగ్య క్షేత్రంలో ఏవి అస్సలు పొరపాటున కూడా ఉండకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి మన ఎనర్జీని, మన ఆరోగ్యాన్ని చాలా దారుణంగా దెబ్బతీస్తాయి. ఈ లిస్ట్లో మొదటిది ఎన్ఎన్ఈ జోన్లో టాయిలెట్ ఉండటం. ఒక్కసారి మీరే ఊహించుకోండి, మనకు హీలింగ్ ఇచ్చే చోట డిస్పోజల్ యాక్టివిటీ జరిగితే ఏమవుతుంది? అక్కడున్న పాజిటివ్ ఎనర్జీ అంతా కలుషితమైపోతుంది, పూర్తిగా నాశనమైపోతుంది. దీని ఎఫెక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఫస్ట్ దెబ్బపడేది మన ఇమ్యూనిటీ మీద. రోగనిరోధక శక్తి తగ్గిపోయిందంటే ఇక అంతే, పదే పదే అనారోగ్యాల బారిన పడతాం. దాని ఫలితం అనవసరంగా హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, వేలకు వేలు మెడికల్ బిల్స్ కట్టడం. టాయిలెట్ కంటే కూడా డేంజరస్ ఇంకొకటుంది, అదే సెప్టిక్ ట్యాంక్. ఒక వాస్తు నిపుణుడేమన్నారంటే, ఈ దిశలో సెప్టిక్ ట్యాంక్ ఉండటమంటే మన ఆరోగ్యాన్ని, మన ఇమ్యూనిటీని తీసుకెళ్లి చెత్తకుండీలో పారేయడమే అని. ఇది జస్ట్ ఒక వార్నింగ్ కాదు, చాలా సీరియస్ విషయం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎన్ఎన్ఈ జోన్ సహజ మూలకమేంటి? నీరు. మరి వంటగది, గీజర్, ఇన్వర్టర్ ఇవన్నీ దేనికి సంబంధించినవి? అగ్నికి. ఇక చెప్పండి, నీటికి, నిప్పుకి ఎప్పుడైనా పడుతుందా? పడదు.
అవి బద్ధ శత్రువులు. సో ఈ వాటర్ జోన్లో ఫైర్ ఎలిమెంట్ ఉంటే అది ఇక్కడున్న హీలింగ్ ఎనర్జీని అక్షరాలా కాల్చి బూడిద చేస్తోంది. దాని రిజల్ట్ ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడిపోతుంది. దాంతో ఎప్పుడూ ఏదో ఒక మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా దారుణమేంటంటే కొన్నిసార్లు ఇది సడన్గా మెడికల్ ఎమర్జెన్సీలకు కూడా కారణం కావచ్చు. సరే, ఇన్ని సమస్యలు విన్నాక టెన్షన్ పడకండి. ఇప్పుడు మనం పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. ఈ దోషాలను సరిచేయడానికి కొన్ని చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ రెమెడీస్ ఉన్నాయి. అన్నిటికన్నా కామన్ ప్రాబ్లం కిచెన్ గదా, దానికి రెమెడీ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టెప్, స్టవ్ కింద ఒక గ్రీన్ కలర్ మార్బుల్ స్లాబ్ పెట్టండి. ఎందుకంటే గ్రీన్ కలర్ ఫైర్ ఎఫెక్ట్ని తగ్గిస్తుంది. రెండోది, వంటగది ఫ్లోర్ మీద చుట్టూరా గ్రీన్ టేప్ వేయండి. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఇవి టెంపరరీ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం కిచెన్ని అక్కడ్నుంచి షిఫ్ట్ చేయడమే బెస్ట్ ఆప్షన్. ఇక మిగతా దోషాలకు కూడా కొన్ని క్విక్ ఫిక్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీ ఇంట్లో టాయిలెట్ ఈ డైరెక్షన్లో ఉంటే టాయిలెట్ సీట్ బేస్ చుట్టూ ఫ్లోర్పై బ్లూ కలర్ టేప్ వేయండి. ఒకవేళ వాషింగ్ మెషీన్ లేదా మిక్సర్ గ్రైండర్ లాంటివి ఉంటే వాటి కింద ఒక గ్రీన్ మ్యాట్ వేయండి. ఇక చాలా సీరియస్ ప్రాబ్లం అయిన సెప్టిక్ ట్యాంక్కి దాని మూతకు బ్లూ లేదా వైట్ కలర్ పెయింట్ వేస్తే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. దోషాలను సరిచేయడం కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకేసి ఈ జోన్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇంకా ఎలా పెంచుకోవాలో చూద్దాం. దీనివల్ల మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. సరే, ఇప్పుడు మన ఎన్ఎన్ఈ జోన్ దోషం లేకుండా క్లియర్ అయింది కదా. ఇప్పుడు దాని పవర్ని డబుల్ చేద్దాం. ఎలాగంటే స్వస్టిక్ లేదా ఓం లాంటి పవిత్ర చిహ్నాలు, లేదా వైద్యానికి అధిపతి అయిన ధన్వంతరి ఫోటో, లేదా సింపుల్గా డాక్టర్ సింబల్ ఇలాంటివక్కడ పెట్టడం వల్ల ఆ ప్రదేశం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇందాక చెప్పినట్టు మన మెడికల్ రిపోర్ట్స్, మందులు ఇక్కడ పెట్టడం వల్ల వాటికి కూడా ఒక పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇదిగోండి మీకోసం ఒక స్పెషల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. ఇమ్యూనిటీని క్విక్గా బూస్ట్ చేసుకోవడానికి ఎన్ఎన్ఈ జోన్లో లెఫ్ట్ సైడ్లో కొద్దిగా పసుపును సరిగ్గా 3 రోజులు ఉంచి ఆ తర్వాత తీసేయండి. ఇది శరీరానికి ఒక ఎక్స్ట్రా బలాన్నిస్తుందని వాస్తు నిపుణులు చెప్తారు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య విషయం ఇదే. మన ఇంట్లో ఉండే నార్త్ ఈస్ట్ దిశని సరిగ్గా బ్యాలెన్స్డ్గా ఉంచుకోగలిగితే మన ఇల్లు కేవలం మనం నివసించే ప్రదేశంగానే కాకుండా మనకు ఆరోగ్యాన్ని, శ్రేయస్సునిచ్చే ఒక పవిత్రమైన ఆలయంగా మారిపోతుంది. ఇప్పుడు ఒక్క నిమిషం మన ఇళ్ల గురించి ఆలోచిద్దాం. ఇవాళ మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం కదా. మరి మన ఇంటి హీలింగ్ ఎనర్జీని పెంచడానికి ఈ రోజే మనం చేయగల ఆ చిన్న మార్పేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ చిన్న మార్పు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఆ నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేద్దాం.